ముందుగా కైన్మాస్టర్ యాప్ తీసుకుందాం మనం. తీసుకొని ఇక్కడ టాప్లో ఆరెంజ్లో ప్లస్ బటన్ ఉంది కదా, న్యూ ప్రాజెక్ట్ అని, దాని మీద క్లిక్ చేయాలి. చేస్తే ఇక్కడ ర్యాషెస్ వచ్చాయి. 16:9, 9:16 వచ్చాయి, 1:1 అలా వచ్చాయన్నమాట. ఇప్పుడు మనకి యూట్యూబ్ కానీ దేనికైనా అడ్డగా వీడియో కావాలంటే మన 16:9లో తీసుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ మన యూట్యూబ్ షార్ట్స్ కానీ అవి కావాలంటే 9:16 తీసుకోవాలి. ఆల్రెడీ మీకు తెలిసిందే ఇది. ఇప్పుడు శాంపుల్గా మనం ఏదైనా క్రియేట్ చేద్దాం. 9:16, 16:9 తీసు మనం ఏమైనా ఫొటోస్ తీసుకొని జస్ట్ చిన్న వీడియో క్రియేట్ చేద్దాం. ఓకే, కొన్ని ఫొటోస్ టచ్ చేద్దాం. కొన్ని శాంపుల్గా మీకు చూపిస్తున్నాను, అయ్యాను కాదు. ఇప్పుడు వీటికి మనం ఇప్పుడు అంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీకు తెలుసు. కైన్మాస్టర్ ఫుల్ ట్యూటోరియల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు న్యూ ఫీచర్స్ వచ్చాయి కదా, కొన్ని మీకు వివరిద్దాం అనేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్క్రీన్ అంతా రావాలంటే మనం దీని మీద టచ్ చేసి, ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఉంది కదా, దాని మీద టచ్ చేసి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా చేసి మళ్ళీ ఇక్కడ ఈక్వల్ ఉంది కదా, ఈక్వల్ మీద టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఓకే అయిపోతుంది. అలాగా ప్రతిదీ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ న్యూ ఫీచర్లోని మనకి ఈ సెంటర్ ఇప్పుడు యానిమేషన్ ఉంది కదా, 3D యానిమేషన్, అవి కొత్తగా ఫీచర్స్ యాడ్ చేశారు. ఇవన్నీ న్యూ ఫీచర్స్ అన్నమాట. ఇంతకుముందు మనకి ఈ 3D యానిమేషన్, క్లాసిక్ ట్రాన్సాక్షన్, ఫ్రంట్ ట్రాన్సాక్షన్ అనేది ఇప్పుడు కొత్త ఇవన్నీ మొత్తం చాలా ఉన్నాయి. ఈ యానిమేషన్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఇది మనం ఏది కావాలంటే ఆ రకంగా క్రియేట్ చేసుకోవచ్చు. చాలానా సినిమాటిక్ మోడ్లో అలాగా ఫోటోగ్రఫీ. నెక్స్ట్ ఫ్లిప్వే, రోల్, ఫ్లవర్స్, అలాగా చాలా ఇచ్చాయి. ఇంకా మనకి ఇవే కాక ఇంకా మనకి ఇక్కడ మళ్ళీ యానిమేషన్ టచ్ చేసి సెంటర్లోకి ఉంది కదా, ఈ ఫోటోకి సెంటర్లోకి క్లిక్ చేస్తే యానిమేషన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మీదనే హోమ్ గుర్తుంది కదా, ఇది చేస్తే ఇంకా ఇంకా యానిమేషన్స్ చాలా ఉన్నాయి. మనం ఇవి కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఫ్రీగా ఉండేది కైన్మాస్టర్, కానీ ఇప్పుడు ఫ్రీ వెర్షన్లోనే కైన్మాస్టర్ అనేసి వాటర్ మార్క్ ఉంటుంది, కైన్మాస్టర్ లోగో ఉంటుంది అని. కొన్ని ఏవి కూడా ఓపెన్ అవ్వమాట. మొత్తం ఈ టోటల్ ఈ ఆప్షన్స్, ఫీచర్స్ ఏవి ఓపెన్ అవ్వవు. అది పెయిడ్ కొనుక్కుంటేనే ఇవన్నీ ఓపెన్ అవుతాయి. కానీ దీంట్లోనే ఇప్పుడు అన్నీ ఓపెన్ అవుతున్నాయి, నేను తీసుకున్న దాంట్లోనే. నెక్స్ట్ స్టిక్కర్స్ ఉంటాయి. స్టిక్కర్స్ తీసుకొని స్టిక్కర్లు కూడా అంతే సేమ్, మనకు నచ్చింది ఏమైనా పెట్టుకొని ఇచ్చేసుకోవచ్చు. ఆ విధంగా ఇది సెంట్ బ్యాక్ పంపించుకుంటే బ్యాక్ వెళ్తుంది. ఓకే, తర్వాత చూద్దాం, టైం అయిపోతుంది. ఇలాగా చాలా స్టిక్కర్స్ ఉన్నాయి, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. లైక్ చేయమని థంబ్నైల్, బెల్, ఏవైనా. నెక్స్ట్ సినిమాటిక్ ఫ్రేమ్, ఉంటుంది కదా వీడియోకి. ఈ సినిమాటిక్ ఓపెనింగ్స్ అని, ఇది ఓపెనింగ్ అన్నమాట, సినిమాటిక్ ఓపెనింగ్ ఇది. నెక్స్ట్ సినిమాటిక్ ఫ్రేమ్ అని ఉంటుంది. సినిమాటిక్ ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ అంటే ఇప్పుడు ఆఫ్ మోడ్లో వస్తాయి. ఇవన్నీ కొత్త ఫీచర్స్ అన్నీ యాడ్ అయ్యాయి. చాలా బాగానే ఉంది ఇదంతా.
నెక్స్ట్ యాస్టీజ్ కొన్ని ఫీచర్స్ యాడ్ అయ్యాయన్నమాట. యాసిడ్ ఆడియో కూడా కొత్త ఆడియోస్, కొత్త మ్యూజిక్స్ అన్నీ ఉన్నాయి మొత్తం. స్టోర్కి వెళ్తే చాలా మొత్తం ఫ్రీ మ్యూజిక్ ఉన్నాయి, ప్రీమియం కూడా ఉన్నాయి. ఇవి కూడా మనం అలా డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మ్యూజిక్ కావాలంటే అది పెట్టుకోవచ్చు మన వీడియోకి. సపోజ్ ఒక వీడియో మీకు చూసి చూపిస్తాను. గుర్తుపెట్టి టచ్ చేస్తే మనకి వీడియోకి అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉపయోగించి మనం ప్రతి దానికి చేసుకోవచ్చు. ఇప్పుడు 1.5 ఉంది కదా, దీన్ని 2.5కి వెళ్తే స్లోగా వస్తుంది అన్నమాట ఎఫెక్ట్. అలాగా మన ప్రతిదీ ఏదో ఒకటి చేసుకొని కొత్త ఫీచర్ ఉపయోగించుకొని చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ చూపిస్తాను మీకు. ఎక్స్పోర్ట్ చేసి దీన్ని నాకు వాటర్ మార్క్ రాదు, క్వాలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. QHD 4K కూడా సపోర్ట్ ఉంది నాకు. సపోజ్ QHD తీసి సేవ్ చేద్దాం. ఓకే, సేవ్ అవుతుంది. ఈ సేవ్ అవి నెక్స్ట్ సేవ్ అయ్యాక మీకు చూపిస్తాను నేను దీన్ని. మా 3D వాటర్ మార్క్ వస్తుందో లేదో మీకు చూపిస్తాను. ఇప్పుడు యూట్యూబర్లకి ఇప్పుడు కైనమాస్టర్ బెస్ట్, ఈజీగా ఉంటుందన్నమాట ఇది ఎడిటింగ్ చేసుకోవడానికి. వీడియో వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే క్రోమ్ బ్రౌజర్ తీసుకొని ఇక్కడ కైనమాస్టర్ 3 ఆప్షన్ ఉంటాయి. తీసుకొని కిందకి వెళ్తే ఇప్పుడు ఫుల్ అన్లాక్డ్ అనేసి వస్తుంది. అన్లాక్ 3 ఆప్కి ఫుల్ అన్లాక్డ్ అని వస్తుంది. డౌన్లోడ్ కైనమాస్టర్ మోడ్ ఆప్కి 6.2.6 వెర్షన్ ఫుల్ అన్లాక్డ్ అని వస్తుంది. మోడ్ ఆప్కి డౌన్లోడ్ అన్లాక్డ్ ఫ్రీ అనే వస్తుంది అన్నమాట. '23 లేటెస్ట్ వెర్షన్ అని వచ్చింది. దీని మీద టచ్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని కిందకి వెళ్తే ఇలాగ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. కొద్దిగా సెర్చ్ చేసుకొని మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని పేక్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు సేమ్ 3 చేసి 3 కైనమాస్టర్ అనుకోటి మీరు ప్రీ అన్లాక్డ్ అని ఉంటుంది కదా, దానికి వెళ్ళి డౌన్లోడ్ బటన్ పైన నొక్కితే వస్తుంది. ఇది కాకపోయినా సేమ్ అలాగే ట్రై చేస్తే మీకు దొరికేస్తుంది. నేను అలాగే మొత్తం సెర్చ్ చేసి ఫ్రీగా నేను ఈ కైనమాస్టర్ని పొందాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకెవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్పై టచ్ చేసి ఆల్ అని వస్తుంది కదా, ట్యాప్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.